Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. స్వాతంత్రం అంటే బానిసత్వం కాదు, భారం కాదు అని అర్థం వస్తుంది. క్రీస్తు ప్రభు మనల్ని స్వాతంత్రులుగా చేస్తారని బాల గంగాధర్ తిలక్ గారు అంటారు, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని, స్వాతంత్రం నా జన్మ హక్కు అని. అయితే మనందరం కూడా పొలిటికల్ ఫ్రీడమ్ని, రాజకీయ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మనం ఆత్మీయ స్వతంత్రాన్ని అనుభవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు, స్వాతంత్రం అనేది మనిషి ఆలోచనలకు, మనిషి మనసుకు రావాలని, అది నిజమైన స్వాతంత్రం. బైబిల్ సెలవిస్తుంది, పాపం చేసే వ్యక్తి పాపానికి బానిస, అబద్ధాలు ఆడేవారు అబద్ధానికి, మోసం చేసేవారు మోసానికి, అక్రమంగా జీవించారు అక్రమానికి బానిస. ఒక్కరునూ లేరు, ఏ ఒక్కరూ నీతిమంతులు లేరని. అయితే ఎవరు మనిషిని పాప బంధకాలను విడిపిస్తారు? ఆ విషయంలో మనిషికి స్వాతంత్రం ఎవరు అనుగ్రహిస్తారు? క్రీస్తు ప్రభు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడని, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని రాయబడింది. సత్యం అనగా ఏంటి? క్రీస్తు ప్రభువే సత్యమై ఉన్నారని. గాంధీజీ గారు అంటారు, సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుందని. క్రీస్తు ప్రభువారే గెలుస్తారు. ఆయన మనకి స్వాతంత్రం అనుగ్రహించారని. ఎవరైతే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుకుంటారో దేవుడు వారికి విడుదల అనుగ్రహిస్తారని. మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు విడుదల పొందుతాం. ఏ వ్యసనాలతో, ఏ బంధకాల్లో ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తారని. ఒకరోజు ఒక అధికారి ఆగస్ట్ 15 టైంలో చెరసాల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత ఆయనకి ఒక ఖైదీని విడుదల చేసే అధికారం ఉంది. ఆయన ఒక్కొక్క ఖైదీ దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క ప్రిజనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, బాబు మీరేం తప్పు చేశారని. ప్రతి ఒక్క ప్రిజనర్, ప్రతి ఒక్క ఖైదీ చెప్పే మాట ఏంటంటే, మేమేం తప్పు చేయలేదు సార్, మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి చెరసాలలో పెట్టేశారు అంటున్నారు. ఆయన అలా అడుగుతూ వస్తున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు, కుమిలిపోతున్నాడు. సార్ నేను చేసిన తప్పుకి ఈ శిక్ష నాకు ఇవ్వడం కరెక్టే, అయితే నా జీవితంలో నాకు ఇంకొక అవకాశం ఉంటే నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇలా తప్పు చేయకుండా జీవించాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ అధికారి అన్నాడంట, వీళ్ళందరూ ఏ తప్పు చేయలేదంటున్నారు కదా, మరి ఇంతమంది పరిశుద్ధుల మధ్య ఈ పాప ఎందుకు? ఇతను తప్పు చేసాడు ఒప్పుకుంటున్నాడు కదా, ఇతను విడిచిపెట్టాడు అన్నాడంట ఆయన. ఈరోజు మన పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనకు విడుదలని, స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తారు. మనం 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని నరేంద్ర మోడీ గారు నయ భారత్ అని టైటిల్తో సెలబ్రేట్ చేస్తున్నారు, న్యూ ఇండియా అని. అయితే క్రీస్తు ప్రభు వారు మనల్ని నూతన సృష్టిగా చేస్తారని, నూతన మనస్సుని, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, నూతన ఆత్మ అభిషేకాన్ని దేవుడు అనుగ్రహిస్తారని. ఒక మనిషి మారితే తన కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. నయ భారత్ అనేది ఒక మనిషి నూతనంగా మార్చబడడం ద్వారా అవుతుందని క్రీస్తు ప్రభు వారు మనకి నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తారని. అప్పుల బాధల్లో ఉన్నారా? క్రీస్తు ప్రభు వారు మీకు విడుదల అనుగ్రహిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నారా? సమాధానం లేదా? క్రీస్తు ప్రభు మీకు విడుదల అనుగ్రహిస్తారు. బైబిల్లో రాయబడింది, మీరు స్వాతంత్రులు అయ్యారు కాబట్టి ప్రేమ కలిగి ఉండండి అని. మనం కూడా పొలిటికల్ ఫ్రీడమ్ని, రాజకీయ స్వతంత్రాన్ని పొందాం. అలాగే మనలో చాలామంది ఆత్మీయ స్వతంత్రాన్ని పొందుకున్నాం. మనం ప్రేమ కలిగి ఉండాలని మనం ప్లెజ్లో పాడతాం, ఐ లవ్ మై కంట్రీ అని, నా దేశాన్ని నేను ప్రేమిస్తాను. దేశాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని ప్రేమించడం కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే నదుల్ని, చెట్లని, జంతువుల్ని ప్రేమించడం కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. నిజమైన దేశభక్తి అంటే అర్థం ఏంటంటే దేశంలో ఉన్న మనుషుల్ని ప్రేమించడం. ఏ ట్రూ క్రిస్టియన్, ఆత్మీయ స్వాతంత్రం పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఎదుటివారిని ప్రేమిస్తాడని. ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. క్రైస్తవులు
దేశ స్వాతంత్రానికి పోరాడారని. జేసీ కుమారప్ప, హీ వాజ్ సో క్లోజ్ అసోసియేట్ ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారికి చాలా సమీపస్తుడు. అతడు మన దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డాడు. పోరాటం అయిపోయిన తర్వాత ఆయనకి అధికారం ఇస్తే ఆయన అన్నాడు, నేను అధికారం కోసం పోరాడలేదు, దేశం కోసం పోరాడని అన్నాడు ఆయన. టైటస్ జే, ఆయన కూడా ఒక క్రిస్టియన్, ఆయన కూడా మన దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. గాంధీజీ గారితో దండీ మార్చ్లో పాల్గొన్నారు. 500 రూపీస్ నోట్లో దండీ మార్చ్ ఫోటో ఉంటే దాంట్లో ఫస్ట్ నుంచి 7th పర్సన్ ఆయనే. పండిత్ రామాబాయి, ఆమె కూడా క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేశంలో ఉన్న అనేక మంది స్త్రీలకి ఆమె ఉపకారం చేసింది. శారదా సదన్ ముక్తి మిషన్ ద్వారా అనేక మందికి ఉపాధి, విద్య కల్పించింది. మదర్ తెరీసా గారు, ఆమె దేవుని ప్రేమ కలిగి మన దేశాన్ని ప్రేమించి అనేక మందికి పరిచర్య చేసింది, అనేక మంది జీవితాలు నిలబెట్టింది. డాక్టర్ విలియం కేరీ మన దేశాన్ని ప్రేమించి మన దేశంలో కాలేజ్ కట్టించాడు, దేశంలో అనేక దురాచారాలు తీసివేశాడు. ఫస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ని పెట్టాడు, ఫస్ట్ న్యూస్ పేపర్ని తీసుకొచ్చాడు, బైబిల్ని అనేక భాషల్లో తర్జుమా చేశాడు, రామాయణాన్ని తర్జుమా చేశాడు. ఆత్మీయ స్వతంత్రం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా దేశానికి ఏదో ఒక విషయంలో, విద్యా రంగంలోనూ, వైద్య రంగంలోనూ, అన్ని రంగాల్లో కూడా ఉపయోగపడుతూనే ఉన్నారు. మన దేశ స్వతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకునే మనం ఈ రోజైనా మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలని ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలేశ. ఈరోజు ఈ వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు దేవా ప్రభా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మీరు మేలు చేయండి, సహాయాన్ని సహకారాన్ని అందించండి, కృప అనుగ్రహించండి. ఈరోజు ప్రభా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభా మీరు అనుగ్రహించిన స్వాతంత్రం కోసం మాట్లాడుకునే కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలేసే. ప్రభా పాప బానిసత్వం నుండి మాకు విడుదల అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మా దేశానికి కూడా మీరు బానిసత్వం నుండి విడుదల అనుగ్రహించినందుకు మీకు వందనాలేసే. ప్రభా దేశంలో ఉన్న దురాచారాల నుంచి ప్రభా బయటికి తీసుకురండి, విడుదల అనుగ్రహించండి. ప్రభా వేసే అనేక మంది యవనస్తులను ప్రభా మంచి మార్గంలో, మీ మార్గంలో నడిపించండి, సత్యంలో నడిపించండి. ప్రభా డ్రగ్స్ నుంచి, సిగరెట్స్ నుంచి, పోర్నోగ్రఫీ నుంచి విడుదల అనుగ్రహించండి. అనేక మందిని మీకోసం నిలబెట్టండి. ప్రభా విద్య అందరికీ అందేలా దేవా సహాయం చేయండి, వైద్యం అందరికీ అందేలా దేవా సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని సహకారం అందించండి. మా దేశాన్ని దీవించండి ప్రభా. మా దేశంలో ప్రభా ఏసయ్య మీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు ఆగిపోయేలా దేవా సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన నాయకులు ప్రభా ఏసయ్య మీ చిత్తానుసారంగా పరిపాలన చేసే కృపను, జ్ఞానాన్ని ప్రభా ఏసయ్య అభిషేకాన్ని వారికి దయచేయండి. ప్రభా మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశం వెలుగుకరంగా ఉంచండి. మీ ఆత్మని మా దేశమంతా ఉంచండి, మీ వెలుగును మా దేశమంతా ఉంచండి. కృపానుగ్రహించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.